విజయ్, నందిని, మల్లేశ్వరి బావగారు కలిసి సంతోషంగా కాపురం చేసుకోవాలి. అది అత్తయ్య చూసి ఆనందించాలి. ఇప్పటికీ బావగారు ఎక్కడికి వెళ్లిపోయారో తెలియక అత్తయ్య చాలా బాధపడుతోంది. తీరా బావగారు తిరిగి వచ్చేసరికి మల్లేశ్వరి ఈ లోకంలోనే లేకుండా పోతే అత్తయ్యతో పాటు బావగారు కూడా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే నేరుగా హరణ్య దగ్గరికి వెళ్లి క్షమించమని అడిగి మళ్లీ వాళ్లనే సీమంతం చేయమని అడిగింది. అంతకంటే ఇంకేం కావాలి? ఏమోరా, రోజు రోజుకి ఇంట్లో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు నందినియే తనకు తాను సమస్యగా మారేది. ఇప్పుడు నువ్వు తయారవుతున్నావు. అసలు నీ మనసులో నందినితో జీవితాంతం గడపాలనుందా లేదా? అదేంటత్తయ్య అలా అంటారు? నువ్వుండు జానకి, ప్రతిదానికి మధ్యలోకి రాకు. వాణ్ణి చెప్పనివ్వు. చెప్పరా, మాట్లాడవేరా. నువ్వు కరెక్ట్గానే ఉన్నావా, లేక నీ మనసులో ఇంకేదైనా ఆలోచనుందా? చెప్పరా, ఎందుకు నందినిని బాధ పెట్టేలా మాట్లాడుతున్నావు? సరే, అసలు ఇదంతా ఎందుకు? నా మనసులో ఉన్నది నేరుగా అడుగుతున్నాను. నువ్వు జానకితో ఉండాలన్న ఆలోచనలో ఉన్నావా? నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నేనెప్పటికీ చెప్పలేనమ్మా. కాలమే దానికి సమాధానం చెప్తున్నా. అలా చెప్పి తప్పించుకుంటున్నావా? నా గురించి ఆలోచించటం మానేసవరా నువ్వు? కొడుకు కొడలు కళ్ళెదుటే సంతోషంగా ఉంటే చూడాలన్న నా కోరిక నువ్వు తీర్చటం లేదు. మనసులో ఒకరు బ్రతుకులో ఒకరు అంటే కుదరదురా. మనసు చంపుకోవాలి, బతుకుతో రాజీ పడాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. కడుపుతో ఉన్న పిల్ల, దాన్ని బాధ పెట్టడం తప్పురా. నా బాధ ఎలా చెప్పమంటావమ్మా? ఒకరిని సంతోష పెట్టాలంటే ఒకరిని బాధ పెట్టాలి. అదే నా బ్రతుకు. జానకి కూడా కడుపుతో ఉందని తెలిస్తే నువ్వు ఈ మాట అనవమ్మా. నేనేమో నీకు చెప్పలేను. జానకి నా నోరు కట్టేసిందమ్మా. మాట్లాడవే, ఎందుకు మౌనంగా ఉన్నావు? నేనింక మౌనంగానే ఉంటానమ్మా. ఇంకెప్పుడు ఎవరిని ఏ మాట అన్నా. ఏంటో ఇదంతా నా తలరాత. కడుపుతో ఉన్న కోడలికి సీమంతం చేయడానికి కూడా నోచుకోలేదు నా జీవితం. ఇదంతా నా కర్మ. మనసులో ఒకరు బ్రతుకులో ఒకరు అంటే కుదరదురా. మనసు చంపుకోవాలి, బతుకుతో రాజీ పడాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం.
జానకి, మనసులో బాధని ఎన్నాళ్ళు దాస్తావు జానకి? కడుపులో బిడ్డని ఎన్నాలని దాస్తావు? నందినికి సీమంతం జరపలేకపోతున్నానని అమ్మ ఇందాక బాధపడుతూ ఉంటే జానకి కూడా కడుపుతూనే ఉందమ్మా. తనకి మనం సీమంతం జరిపించాలి అని చెప్పాలనిపించింది. కానీ నువ్వు నా నోరు కట్టేశావు జానకి. అమ్మగారు, ఇది ప్రవళికమ్మగారు మీకు ఇవ్వమన్నారమ్మా. కొత్త ఆవకాయ పచ్చడమ్మా. అవును పూలబాబు, నువ్వెక్కడికి వెళ్ళావు? అందరూ నీకోసం ఎంత కంగారు పడ్డారో తెలుసా? మొఖానికి ఆ దెబ్బలేంటి? ఊళ్ళో చిల్లికాపురం లేదా గొడవలుంటే అక్కడికి వెళ్ళానమ్మా. తిరిగి వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా. అయినా ఎక్కడికైనా వెళ్లే ముందు చెప్పెళ్ళొచ్చు కదా. నువ్వు కనిపించకుండా పోయేసరికి జానకైతే నిద్రాహారాలు మానేసి కూర్చుంది. ఇంకెప్పుడు అలా చేయకు. అలాగేనమ్మా, ఇంకెప్పుడు చేయను. జానకమ్మ ఎక్కడుందమ్మా? ఏ నిద్రాహారాలు మానేసిందని చెప్పగానే అభిమానం పొంగుకొచ్చిందా? పైన బట్టలు ఆరేస్తున్నట్టుంది, వెళ్ళు. ఏమిటో పనివాడు కనపడకపోయినా ప్రైమ్ మినిస్టర్ కనపడినంత హడావిడి చేస్తున్నారు. ఏంటిది? దేవమ్మ గారి మాటలో ఇంత తేడా కనిపిస్తుంది. ఏమై ఉంటుంది? ఎందుకు జానకి ఇంత త్యాగం? నీకేం మిగిలిందని? అనుమానాలు, అవమానాలు ఇవేనా? ఆత్మసంతృప్తి. నువ్వు నందిని కలిసుంటే నాకు చూడాలనుంది విజయ్. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? రేపు తండ్రి ఏడి అని వాణ్ణి లోకం నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు? మాట్లాడవేంచానికి సమాధానం లేదు విజయ్. ఆ మాట చెప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఏ నీకు మాత్రం ఆశగా లేదా? ఒక తల్లి కాబోతున్న ఆడదానిగా నీకు సీమంతం జరగాలి, నీకు ఒక జీవితం కావాలని అనిపించట్లేదా? నా మాట విని జానకి, నువ్వు తల్లివి కాబోతున్నావన్న విషయం ఇంట్లో చెప్పేద్దాం. అది నీకే మంచిది. వద్దు విజయ్, పదే పదే దాని గురించే మాట్లాడకు. నాకిష్టం లేదు. నన్నిలా వదిలే. నేను గర్భవతిని అన్న విషయం నీకు తెలియకూడదనుకున్నాను, కాని తెలిసింది. ఇప్పుడు నువ్వు అది దృష్టిలో పెట్టుకుని ఇలా నాతో క్లోజ్గా ఉంటే అక్కడ నందిని అపార్థం చేసుకుంటుంది. అంతెందుకు, అత్తయ్య ప్రవర్తనలో మాటల్లో కూడా నాకు తేడా కనిపిస్తుంది. ప్లీజ్ విజయ్, నువ్వు నా గురించి ఆలోచించడం మానే. నందినితో ప్రేమగా ఉండు, తనతో క్లోజ్గా ఉండు. నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మర్చిపో. ఎలా మర్చిపోమంటావు జానకి?
ఏమిటమ్మా ఇది? నువ్వు తల్లి కాబోతున్నావా? జానకమ్మ, మా జానకమ్మ కడుపుతో ఉందా? ఇంత ఆనందకరమైన విషయం ఇన్ని రోజులు ఎవరికి తెలియకుండా దాచిపెట్టావా? ఆఖరికి ఈ అన్నయ్య కూడా. ఎందుకమ్మా ఇలా చేశావు? ఈ విషయం తెలిస్తే అమ్మగారు అయ్యగారు ఎంత సంతోషిస్తారో తెలుసా? వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు. వద్దన్నయ్య, ఈ విషయం అమ్మా నాన్నలకి తెలియడానికి వీల్లేదు. నువ్వు కూడా దయచేసి ఇక్కడ చూసింది విన్నది మర్చిపో. ఏలమ్మా చెప్పమంటావమ్మా? మా జానకమ్మ తల్లి కాబోతుందంటే మాకంతకు మించిన పండగ ఇంకేముంటుంది చెప్పు. సంబరం చేసుకోవడానికి ఇంతకంటే ఆనందమైన విషయం ఇంకోటి ఉంటుంది. లేదమ్మా, ఈ విషయం అమ్మగారికి అయ్యగారికి తెలియాల్సిందే. మా జానకమ్మకి జరగాల్సిన పద్ధతిలో అన్ని లాంఛనాలు జరగాల్సిందే. హరిశ్చంద్ర ప్రసాద్ గారికి మనవడు పుట్టబోతున్నాడంటే సంబరాలు అమ్మరాన్ని అంటాల్సిందే. అన్నయ్య ప్లీజ్, నీకు దండం పెడతానన్నయ్య. జానకమ్మ, అర్థం చేసుకో అన్నయ్య. నీ చెల్లెలు ఇంత సంతోషకరమైన విషయాన్ని దాచిందంటే దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుందని అర్థం చేసుకో. ఈ విషయాన్ని దాచి మిమ్మల్నే కాదు, ఒక రకంగా నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. కానీ తప్పదు. నేను అనుకున్నది జరగాలంటే ఈ విషయం బయటపడకూడదు. ఇలాగే పోలు బాబు, ఇలాగే. ఈ మాటలతోనే నా నోరు కట్టేసింది. తన బిడ్డకి తండ్రిని కాబోతున్నానన్న సంతోషం నాకు లేకుండా చేస్తుంది. ఎంత చెప్పినా వినడం లేదు. ఏమిటమ్మా ఇది? ఎందుకు ఇదంతా? త్యాగానికి కూడా ఒక హద్దుంటుందమ్మా. ప్లీజ్ అన్నయ్య, దయచేసి నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకు. నా మాట విని ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. పెద్దది చేయొద్దు, నీకు దండం పెడతాను. అమ్మా జానకమ్మ, ప్లీజ్ అన్నయ్య. సరేనమ్మా, నీకోసం నాలోని సంతోషాన్ని చంపుకుంటున్నాను. మా జానకమ్మ నన్ను అర్థించే వరకు వచ్చిందంటే తన మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో నేను అర్థం చేసుకోగలను. చెప్పనమ్మా, అమ్మగారికి అయ్యగారికి విషయం చెప్పను. అలా అని నీకు చేసేది మాత్రం చేయకుండా ఉండను. ఇన్ని రోజులు మీ ఉప్పు తిని బతికిన వాడిని నువ్వు కష్టపడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలను? నీకు జరగాల్సినవన్నీ నేను జరిపిస్తాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారిలో ఆర్భటాలు చేయలేకపోయినా అభిమానంతో చేస్తాను. ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తున్నందుకు తోడుపట్టిన వాడి స్థానంలో నిలబడి అన్నీ నేను చేస్తానమ్మా, నేనే చేస్తాను.
చేస్తాను. మేనమామల వాడికి చేయాల్సినవన్నీ నేనే చేస్తాను. వస్తాను బాబు, వస్తాను. పోలు బాబు, వచ్చేసావా? నందిని బాగుందా? నందినమ్మకేంటమ్మా, చాలా బాగుంది. మన జానకమ్మ ఉంది కదా, తన గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి. నేను పంపించినవన్నీ సంతోషంగానే తీసుకుందిగా? తీసుకుందమ్మా. జానకిని కలిసావా? తను ఎలా ఉంది? మన అమ్మాయి గురించి చెప్పాల్సిందే ఉందయ్యా. నందినమ్మ సంతోషమే తన సంతోషం అని బతుకుతుంది. నందినమ్మ సంతోషంగా ఉందంటే జానకమ్మ కూడా సంతోషంగా ఉన్నట్టే. నిజమే, ఏ ఆడపిల్ల ఆలోచించని విధంగా నా కూతురు ఆలోచించింది. తన జీవితం గురించి కాకుండా నందిని జీవితం బాగుండాలనే ఆరాటపడుతోంది. అవునమ్మా, అందుకే అంత పెద్ద ఆనందాన్ని కడుపులో దాచుకొని కుళ్ళి ఏడుస్తుంది. తను ఆశించినట్టుగా నందినిలో పూర్తిగా మార్పు వచ్చి విజయ నందిని కలిసి సంతోషంగా ఉండే రోజు త్వరలోనే వస్తే బాగుండు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు హరి. నందిని ఎప్పుడైతే మన దగ్గరకొచ్చి సీమంతం చేయమని అడిగిందో అప్పుడే నాకు విజయ్ నందిని కలిసి కాపురం చేసే రోజు దగ్గరలోనే ఉందన్న నమ్మకం ఏర్పడింది. కన్న కూతురు జీవితం నాశనమైందని తెలిసిన మీరింకా నందినమ్మ సంతోషం గురించి ఆలోచిస్తున్నారు. నిజంగా మీ ఇద్దరిది చాలా గొప్ప మనసమ్మా. ఏంటి పోలు బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నందినమ్మ కడుపుతో ఉంటే మీ సొంత కూతురుకు చేసినట్టుగా అన్ని దగ్గరుండి చేస్తున్నారు. అది మీలాంటి గొప్ప వాళ్ళకే సాధ్యమమ్మా. ఇందులో గొప్పే ఉంది పోలు బాబు. పాపం నందినికి మాత్రం ఎవరున్నారు? మేం కాకపోతే ఇంకెవరు చేస్తారు? కడుపుతో ఉన్న అమ్మాయికి తల్లిదండ్రుల ఆప్యాయత అండదండలు ఎంతో అవసరం. నందిని తల్లిదండ్రుల స్థానంలో తనకు అవన్నీ అందించాల్సిన బాధ్యత మాదే. మీలాంటి వాళ్ళ ప్రేమ పొందుతున్నందుకు నందినమ్మ చాలా అదృష్టవంతురాలమ్మా. కానీ మీరు సొంత కూతురు కడుపుతో ఉంది అన్న విషయం తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారమ్మా. మీ అంత దురదృష్టవంతులు ఈ లోకంలోనే ఎవరుండరమ్మా. విషయం తెలిసిండి కూడా నేను మీతో చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించండి, క్షమించండి. ఏంటి పోలు బాబా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కాదయ్యా, ఆనంద బాష్పాలు. జానకమ్మ ఇంట్లో సంతోషంగా ఉండటం చూసి అమ్మాయి గారిని చాలా రోజుల తర్వాత అలా చూసేసరికి ఆనందంతో కన్నీళ్ళు ఆగట్లేదయ్యా. అవునరా, నందినిలో మార్పు వచ్చేసరికి జానకిలో ఆనందం ఎక్కువైంది. అవును హరి, నందిని మనసు మార్చడానికి జానకి ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో అవమానాలు భరించింది. కాని తను అనుకున్నది సాధించబోతున్నానని తెలిసేసరికి వాటన్నింటినీ మర్చిపోయి ఆనందపడుతోంది. పిచ్చిది, ఎప్పుడూ ఎదుటి వాళ్ల క్షేమం గురించి ఆలోచించడం తప్ప దానికేం తెలుసు? అవునమ్మా, జానకమ్మ నిజంగానే పిచ్చిది. ఎదుటి వాళ్ళ సంతోషం కోసం తన జీవితాన్ని అన్యాయం చేసుకోవడమే కాదు, తన కడుపులో బిడ్డకు కూడా అన్యాయం చేస్తూ ఉంది. జానకమ్మ త్యాగానికి తగిన ఫలితం దక్కాలి. జానకమ్మ జీవితం బాగుపడాలి.
అలానే ఆ దేవుణ్ణి కోరుకోవటం తప్ప నేనేం చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందాం. ఏమైంది పులబాబు, మళ్ళీ ఆలోచనలో పడ్డావు? ఏం లేదయ్యా, ఏం లేదు. నాకు కొంచెం పని ఉందయ్యా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అలాగే. ఏంటో జానికి అన్నయ్య అని పిలిచినందుకు వీడు నిజంగా సొంత చెల్లిలా చూసుకుంటున్నాడు. జన్మలో అనుబంధం వీళ్ళిద్దరి మధ్య అంత అభిమానాన్ని ఏర్పరిచింది.